కూడా చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు అర్జెంట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్లాడు రాబర్ట్. అప్పుడు అదే ప్యాలెస్ లో కాపలాగా ఉన్న సోల్జర్ విలియంకి మ్యాగ్డలిన్ మీద కోరిక కలిగింది. రాబర్ట్ లేని సమయంలో ఒక మంత్రగత్తని ఆ ప్యాలెస్ కి తీసుకొచ్చాడు విలియం. ఆ రాత్రి నుంచి మ్యాగ్డలిన్ లో చాలా చేంజెస్ కనిపించాయి. ఊరు నుంచి తిరిగొచ్చిన రాబర్ట్తో విలియం మ్యాగ్డలిన్ మీద ఆశపడి మంత్రగత్తెని తీసుకొచ్చి వశం చేసుకున్న విషయమంతా చెప్పాడు ఇంకో సోల్జర్. సో న్యాచురల్ గా రాబర్ట్ గన్ తీసుకుని విలియంని షూట్ చేయడానికి వెళ్ళాడు. కానీ వాడు తప్పించుకున్నాడు. ఆ తర్వాతి రోజు ప్యాలెస్ లో కమాండర్ రాబర్ట్ మ్యాగ్డలిన్ మరమరీతిలో చనిపోయి పడున్నారు. సపోజ్ మీరు గనక అక్కడ ఉండుంటే ఎవరిని అనుమానించేవాళ్ళు? విలియంని. ఎస్, మీలాగే ఆ ఊరు ప్రజలు అనుకున్నారు. కానీ మరుసటి రోజు అడవిలో మర్మరీతిలో విలియం కూడా శవంగా పడున్నాడు. సోల్జర్స్ అందరూ మంత్రగత్తని ఎలాగోలా చుట్టుముట్టి ప్యాలెస్ లోనే చంపేశారు. దట్స్ వాట్ మై రీసెర్చ్ సేస్. ఈ వార్త ఊరంతా దావానంలా వ్యాపించింది. కొంతమంది మ్యాగ్డలిన్ కలలో దయ్యంలా వచ్చి బెదిరించిందని చెప్పారు కూడా. ఆ బిల్డింగ్ హాంటెడ్ అవ్వడం వల్ల ప్యాలెస్ ని డెమాలిష్ చేశారు. అయితే మ్యాగ్డలిన్ ఆత్మ ఇంకా అక్కడే ఉంది. తన శాపం వల్ల ఎంతో మంది చనిపోయారని చెప్పారు. నువ్వు గీసిన డ్రాయింగ్, ఆ పెయింటింగ్ రెండు ఒక అమ్మాయివే, మ్యాగ్డలిన్ ఎలిస్. అవును సార్. సో ఆ ఇన్సిడెంట్ లో వచ్చిన విచ్ కి ఇతని దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్ కి ఏదో సంబంధం ఉంది. ఎస్, ఐఎమ్ షూర్. ఇది కూడా విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినదే. అందుకని చెప్తున్నా, మిమ్మల్ని కాపాడగలిగిన ఆ డ్రీమ్ కి ఏదైనా ఒక యానిమల్ కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి. నేను చెప్పిన ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్, లేదంటే మంకీ పా, కోతి చేయి, ఏ యానిమల్ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్ లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు. మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి. నెక్స్ట్ డ్రీమ్ లో షోర్ గా నేను మీతో వస్తాను. నువ్వెందుకు వచ్చావు సార్? ఈసారి ఖచ్చితంగా కీ ఎక్కడుందో కనిపెడతాం. నానా, ఓ పని చేద్దాం. అమ్మని ఈ రోజు నిద్రపోకుండా ఉండమని మన ముగ్గురం డ్రీమ్ లోకి వెళ్ళి కీ వెతుకుదాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? నువ్వు మాత్రం వెళ్ళు, నేను మీ అమ్మని చూసుకుంటాను. వాడొక్కడు ఎలా వెళ్తాడు? మీరు కూడా తోడుగా వెళ్ళండి. ఎక్కడికే వెళ్ళేది? వెళ్తే తిరిగి రాగలనా? నేను వెళ్ళను. అదేం కాదు, వచ్చేయచ్చు నాన్న. పాత మనసులో పెట్టుకుని పగ తీర్చుకోవద్దురా. మామా పో, పోయి పడుకో పో. ఓం నమ శివాయ. కార్తికేయ కాపాడు. కన్నప్ప, నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా? ఈ ఆంజనేయుల ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా. నటిస్తున్నావా? చెప్తా మావా. అది ఫారెన్ సీసా ఒకటి వచ్చింది, అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయా. అల్లుడు, ఫారెన్ సీసానా? జడియా జానియా? నీ మొహం, నీ గురించి నాకు తెలుసు మావా. మూసుకుని పడుకో. మా మేము నిద్రలో అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లేపు, సరేనా? సరేరా, జాగ్రత్తరా, భయపడుకో. దేవుడా, ఈరోజు గీయాలని దొరికేలా చూడు సామి. ఏంటి, ఎవరు కనపట్లేదు? హర్రర్ సినిమాలో చూసే బంగ్లా కంటే దారుణంగా ఉంది. ఏంటి, మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. బంగ్లా అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది. ఐ కాంట్ సీ హియర్. ఏంట్రా ఇది? మాల లేదు, విభూది కూడా కనిపించట్లేదు. ఏంట్రా ఈ ట్విస్ట్? రే కన్నప్ప, ఇక్కడ కళ్ళు అసలు కనిపించట్లేదురా, అంత బ్లర్గా ఉందిరా. చోటు పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా? నువ్వు ముందే చెప్పుంటే కళ్ళ జోడు పెట్టుకుని పీకేవాడి. నువ్వు అసలు పీకేవాడివా? ఎవడ్రా ఈడు? విచిత్రంగా ఉన్నాడు. ఏమీ వేసుకోలేదు. వేసుకున్నాను నాన్న, నీకు కనిపించట్లేదు. డాక్టర్, ఇదే నా ఫ్యామిలీ. చూడండి, ఇప్పుడు మనం నలుగురు 2 టీమ్స్ గా మారి ఆ డ్రీమ్ కి వెతుకుదాం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ దయ్యాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి, ధైర్యంగా ఉన్నట్టు నటించండి. ఓకే? ఓకే, ఓకే. పదండి, మీరిద్దరు ఒకటి రానా, వెతుకుదాం. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా. బాత్రూమ్కి వెళ్ళి రానా? ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు, పర్వాలేదు. అయ్యో వద్దులే, ఆపుకుంటా. రండి. ఇది పాత సామాన్ల కొట్టులా ఉంది.
నువ్వు అటుపక్క వెతుకో. ఇదేమైనా అల్లావుద్దీన్ దీపం? సైలెంట్ గా వెతుకో. నువ్వే దయ్యాన్ని పిలిచేలా ఉన్నావు. చెయ్యి తగిలిందిరా, కళ్ళు కనిపించట్లేదు. నేనే తడుముకుంటూ నడుస్తున్నా, ఇంకా నాకేం కనిపిస్తుంది? ఏంట్రా హెవీ సైలెన్స్ గా ఉంది? ఏమైంది? దెయ్యమా? అయ్యో అమ్మమ్మ! జనరల్ గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను. కోపం వస్తే బాలేబాబులా మారిపోతాను. ఏమంటున్నావురా? నచ్చకపోతే నువ్వు చెప్పు. నేను నవ్వితే చించాలా ఉంటాను, నేను సీరియస్ అయితే జాకి చాలా ఉంటాను. అమ్మో, ఎక్కడ్రా? ఏమి కనిపించట్లేదురా. ఎక్కడుందో చూడరా. వర్కౌట్ అయింది. దెయ్యం పోయింది. అయ్యో, కన్ఫర్మ్ రా. అమ్మ కాళీ మాత, ఏమైంది? దెయ్యం. అయ్యో, అంటే అది వెస్టర్న్ పీసా? నోరు మూసుకోవయ్యా. ఏంట్రా ఇక్కడ సౌండ్? వస్తూ వెంట పెట్టుకొచ్చారా? వచ్చిందా? ఏంటన్నా నువ్వు నిద్రపోయావా? అవును. ఎవరు ఈ కరాటే మాస్టర్? ఏమయ్యా, ఈ ఇంట్రడక్షన్స్ అని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి. లేదు, మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేం. అయితే నువ్వు మాత్రం ఇక్కడ ఉండు. త్వరగా రండి. మేమంతా వెళ్ళిపోతాం. నేను చెప్పేది వినండి. కీ లేకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళలేం. త్వరగా రండి. మా మీ అమ్మగారా? లచ్చు, ఎంత పెద్ద విలన్ని తన్ని పరిగెత్తిస్తావా? మనకేదైనా జరిగితే అమ్మని లేపమని చెప్పే వచ్చాను. అలా అయితే ఇంకా ఎందుకురా లేపలేదు? మామ, మన కాళ్ళు చేతులు ఆడేద్దాం. అప్పుడే అమ్మకు అర్థమవుతుంది. సరేనా? మందు తాగినప్పుడు కూడా ఇంత శివరావలేదు రాలుడు. కన్నా, చెవి నిప్పుకుందాలుడు. కన్నా, మామ, అమ్మ గొంతు వినిపిస్తుంది. నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా. ఇప్పుడు టక్కును మాయవుతాను చూడు. మరి నేను అల్లుడు. అరే నేను వెళ్ళి లేపుతాను కదా మామ. ఫేస్ ప్యాక్ తీయడం మర్చిపోయాను రో. నేనేరా ఎవరి మమ్మీ లక్ష్మి. ఎలాగా? అది పొంగలి మిగిలిపోతుందని తిన్నాను రా, నిద్ర పట్టేసింది. అక్క, నాకు పక్కన పెట్టావా? చూడు మామ, చిన్నప్పటి నుంచి నీ మీద నాకు కొంచెమే మర్యాద ఉంది. దాన్ని కూడా చెడగొట్టుకోకు. కన్నప్ప, శేఖరు, కాపాడు. ఏయ్, మీ నాన్న గట్టి గట్టిగా అరుస్తున్నారా? వెళ్ళి ఏమైందో చూడరా. కన్నా, దొంగ పారిపోరా. సరిపోయి మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడంతా చేక. అయ్యో, ఇక్కడ ఎన్ని దెయ్యాలున్నాయిరా?
రే కన్నా, కన్నా, రే కన్నా, లేవరా? ఏమైందిరా? లేవరా కన్నా? కన్నా, లే. రే, అమ్మా ఏమైందిరా? కల్లో నేను చనిపోయానమ్మా. ఇంకో దయ్యం వచ్చి నన్ను చంపేసింది. రే, మనం ఇంకా కల్లోనే ఉన్నావురా. కళ్ళలో ఉండి కళ్ళలు కంటున్నాడు కల్ప్రే. కల్లోనే మళ్ళీ నిద్రపోయి దయ్యం వచ్చి చంపినట్టు కలగన్నానా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? దీని పేరు ఫాల్స్ ఎఫెక్టింగ్. ఏంట్రా ఫాల్స్ గిల్స్ డాక్టర్ చెప్పు. ఈ కల్లో నుంచి బయటపడడానికి మనకేదైనా దారుందా? ఉండు, ఐడియా వేస్తా. ఐడియావి కానీ మూతలా పెట్టకు. హే, వీడేంటి దెయ్యాన్ని పిలుస్తున్నాడు? ఉండుందన్నా. ఐడియా వచ్చింది. చెప్పండి. మీరు కూడా కళ్ళు మూసుకుని కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. గొప్ప ఐడియా ఇచ్చేవాళ్ళు. ఇంకా ఇంత ఓవర్ యాక్షన్ చేసావు. అల్లుడు ముందా తలుపు మూసేస్తే రాకుండా ఉన్నా. నువ్వు డాక్టర్వేనా? కళ్ళు మూసుకొని చూద్దాం వీడి చెప్పేది ఏదైనా జరుగుతుందా అని. మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించండి. నేను ఈ రూమ్ లో కీ ఉందో లేదో చెక్ చేస్తాను. సరే సరే, నువ్వు వెతుకు. క్లోజ్ యువర్ ఐస్. నేను మూసినా తెరిచినా ఒకటే, అంతా అవుట్ ఆఫ్ ఫోకస్. నువ్వు ముందు నోరు మీనానా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. శేఖర్, నేను కాదు బావ. మా ఇక్కడ టనల్ ఉంది. టన్నలా? మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది. నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతికొస్తాను. కన్నప్ప అలాగే ఎస్కేప్ అవ్వద్దురా. జవులు వెళ్తావా? ఐడియాలు బాగిస్తావు కదా, నువ్వే వెళ్ళు. రే, ఏంట్రా ఇది? వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది. గాలికా? ఏమైంది నాన్న? ఏం లేదురా, తలుపు తెరుచుకుంది. రిలాక్స్ రిలాక్స్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు 2-3 టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే డౌట్ వచ్చి వచ్చాను. డ్రీమ్లో ఏమైంది? ఆ కీ దొరికిందా? లేదు, అక్కడ 2 దయ్యాలున్నాయి. వాట్? కన్నప్ప, కన్నప్ప, ముందుకెళ్ళి చూడు. కన్నప్ప, నేనేమైనా లోపలికి రావాలా? అదిగో వచ్చేసాడే, చెయ్యి తెలుస్తోందిగా. రారా కన్నప్ప. అమ్మా, డ్రెస్ బాగుంది. ఎక్కడ కొన్నారు? నీకు కావాలా? మా మా నానా, మావా, మావా, లే. అబ్బా, అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. అవునమ్మా. ఇంక నా వల్ల కాదురా. రే, దయ్యంరా. మా ఈవిడ ఎగ్జాసిస్ట్ తో కలిసి మనకి హెల్ప్ చేస్తుందమ్మా. ఓ ఫైన్, నైస్ టు మీట్ యూ. కేపీ, వీ హ్యావ్ టు లీవ్, ఇట్స్ వెరీ అర్జెంట్. అమ్మా, నేను వెళ్ళి ఆ దయ్యం వదిలించి అతన్ని కలిసి వస్తాను. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉన్నానమ్మా. రే, సారీ నా అమ్మా. వల్ల కావట్లేదురా.
కట్ చేయి. ఏ డెవిల్ కాలు వస్తుందయ్యా. కట్ చేయండి డాక్టర్. రే అది దయ్యం కాలు. నేను ఫోన్ కాల్ అనుకున్నా. నాకు భయం అవుతుంది, నేను చూడను. నువ్వు చూడక్కర్లేదు, అదే చూసేసింది. ఏమండి ఇటువైపు పడుకుంటే ఎవడో తీసుకెళ్ళిపోతాడు మామ. లే మామ. చాలా థ్యాంక్స్. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వస్తావని తెలుసు. ఏయ్ లూస్, ఏంటి బాగుతున్నావు? కన్నప్ప అని ఒకరు కాల్ చేసి నిన్ను లేపమన్నారు, అందుకే లేపాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నీకు అసలు విషయం తెలిస్తే చస్తే చావని వదిలేసేదానివి. మూతి మీద ఏంటిది? కింద పడ్డా. ఆ? నైట్ అంతా అరకన్ను ఓపెన్ చేసి అసలులో కూర్చొని ఉన్నావు, ఇప్పుడేమో కుంభకర్ణుల్లో నిద్రపోతున్నావు. రే నేను సగం కళ్ళు మూసుకొని నిద్రపోతానని తెలీదా? ఇది ఆ కెమెరా చేసిరా. ఏం మామ రీల్స్ ఏమన్నా చేస్తావా? రియల్ గా ఒకటి చేయబోతున్నాను రా. ఏంటి ఊస్తున్నాడని చూస్తున్నావా? నీ మొహం మీద ఇంకెవరు ఊయకూడదు కదరా, అందుకే నేనే ఊస్తున్నా. నిద్రపోతావేంట్రా? సార్ మనం అనుకున్నట్టు లోపల ఒక దయ్యం కాదు సార్, 2 దయ్యాలున్నాయి. వాట్? అవును సార్, ఆ రెండోది మగ దయ్యం. మెయిల్ స్పిరిటా? నాకు తెలిసినంత వరకు మ్యాగ్డలిన్ పెళ్లి చేసుకోవాలనుకున్న కమాండర్ రాబర్టే అయి ఉంటాడు. కానీ రాబర్ట్ ఎందుకు ఫెదర్ పీకి డ్రీమ్లోకి ఎంటర్ అయి ఉంటాడు? కేపీ ఆ డ్రీమ్ కీ గురించి ఏమైనా తెలిసిందా? ఆ 2 దయ్యాలు రావడంతో మేము వెతకలేకపోయాం సార్. నిజం చెప్పాలంటే నిద్రపోవాలంటేనే భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. ఎందుకంటే నేను ఒక్కడనైతే పర్వాలేదు, కానీ నా కుటుంబం తిరిగిపోయింది సార్. కేపీ భయపడకు. నో మోర్ వెయిటింగ్. నేను డ్రీమ్లోకి వచ్చి కీ వెతుకుతాను. థ్యాంక్స్ సార్. సో డ్రీమ్లో ఆ కీని వెతకాలంటే ఫస్ట్ ఆ 2 స్పిరిట్స్ని లాక్ చేయాలి. యు ఆర్ రైట్. ఆ ప్యాలెస్లో ఏ చోటైనా అద్దాలున్నాయా? అద్దం ఉన్నాయి సార్, ఓ 2-3 చోట్ల ఉన్నాయి. కేపీ మనం ముందుగా ఆ 2 దయ్యాలను ఒకే పొజిషన్లోకి తీసుకురావాలి. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఆ 2 ఫేస్ అయ్యేలాగా నేను ఒక మిర్రర్ పెడతాను. నువ్వేం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఇంకో మిర్రర్ పెట్టాలి. అప్పుడు నా మిర్రర్లో ఉన్న స్పిరిట్ రిఫ్లెక్షన్ నీ మిర్రర్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న ఆ 2 స్పిరిట్స్ లాక్ అవుతాయి. 24 గంటల్లోపు ఆ 2 స్పిరిట్స్ మెల్లమెల్లగా అంతమైపోతాయి. కేపీ ఓకే సార్. సరే, నేను డ్రీమ్ ప్యాలెస్ లోకి రావడానికి కొంచెం రెడీ అవ్వాలి. కేపీ సార్, ఇక మీదట డ్రీమ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నాం డార్? చెప్తాను. ఎవరే లేదే? ఆంట్ అలీషియా. చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన చాలా స్టోరీస్ చెప్పేవారు, ఫొటోస్ కూడా చూపించేవారు. జస్ట్ బిజీ విత్ వర్క్ ఆంటీ. హోప్ యూ బీ ఓకే. చెప్పమ్మా. మీకు ఎవరైనా కమాండర్ రాబర్ట్ లాంగ్డన్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న మ్యాగ్లిన్ ఆలిస్ గురించి తెలుసా? వాళ్ళిద్దరినీ ఆ ప్యాలెస్ లోనే పనిచేసిన ఒక సోల్జర్ చంపేశాడని విన్నాను. హైదరాబాద్ పరిస్థితులు 1930s లో కొంచెం విచిత్రంగా ఉండేవి. వాళ్ళిద్దరికి సంబంధించి స్పెసిఫిక్ గా మీకేమైనా విషయాలు తెలుసా? మ్యాగ్డలిన్ చాలా అందంగా ఉండేదని, కమాండర్ రాబర్ట్ 6.3 ఫీట్ హైట్ ఉండేవాడని, అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను విన్నాను. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారు? ఏమైంది? ఈవిడ చెప్తున్నట్టు లోపలున్న మెయిల్ గోస్ట్ 6.3 ఫీట్ హైట్ అయితే లేదు. అవునా? సరే కానీ ఆవిడ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ పేపర్ కటింగ్స్ కానీ ఉన్నాయో అడుగు. వెయిట్ చేయండి, తీసుకొస్తా. ఇవన్నీ మా నాన్న బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్. ఈ ఫోటోలు ఇక్కడ నిలబడ్డారే, ఈయనే కమాండర్ రాబర్ట్. ఎలా చూసినా ఈ రాబర్ట్ ఫేస్ ఆ దయ్యంతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి డ్రీమ్లో ఉన్నది రాబర్ట్ కాకపోతే దీని రిమైనింగ్ పీస్ ఏమైంది? ఉండండి, ఇక్కడే ఉందనుకుంటా. ఇదిగో.